ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు 24వ వచనం కలిసి చదువుకుంటాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుగు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేసుకుంటారు. కలిగిన తండ్రి, చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆస్వాదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తుంటున్నాను. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నిష్ప్రయోజకమైన దాసులను మీ ప్రజల సమక్షంలో నిలబెట్టకు చాలని వాడని కాను. ఎన్నో బలహీనతలు అద్దుబాటులు కలిగిన వాడను. మీ వాక్యం సత్యమైనది, రెండంచులటువంటి ఖడ్గం కంటే వాడైనది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను సైతం విభజించినంత మటుకు దూరచ్చు మా హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు సైతం పరిశీలించగలిగింది. అట్టి వాక్యం నాలోనూ మాలోనూ కార్యసాధకమగినట్లు చేయమని యేసు ప్రభు నామం నా వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెంతో పోల్చబడిందని మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆ పరుగులో మనం అందరం ఉన్నాం, పరిగెత్తవలసిందే. ఒక దినాన్ని పరుగును మనం తుదబుడినిచ్చవలసిన వారంగా ఉన్నాం. సర్వసాధారణంగా లోకరీత్యా మనం ఆలోచన చేసినప్పుడు పరుగులో పరిగెత్తేటువంటి వారికి అభిమానులు ఉంటారు, పురికొల్పేవారు ఉంటారు, ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కానీ క్రైస్తవ విశ్వాస యాత్రా జీవితంలో అభిమానులు, ప్రోత్సహించేవారు, పురికొల్పేవారు లేకపోగా కృంగదీసేవాళ్ళు, నిరాశపరిచేవాళ్ళు, నిర్లక్ష్యం చేసేవాళ్ళు, హేళన చేసేవారు అధికంగా కనపడతారు. అందుచేత మన ప్రాణాలు ఆయాసపడి, అలసటపడి, కృంగిపోయి పరుగును ముగించేటువంటి, అర్ధాంతరంగా ముగించేటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మన ప్రభువైన యేసే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు. ఇంగ్లీష్ బైబిల్ ఈజ్ ది ఆథర్ అండ్ ది ఫినిషర్ అని ఉంది. అంటే విశ్వాసమునకు కర్త, దాన్ని ముగించువాడు. కనుక 2 బైబిల్ని మనం కలిపి చెప్పుకుంటే విశ్వాసమునకు కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయనే, దానిని ముగించేటువంటి వాడు కూడా ఆయనే. అంచేత ఆయన వైపు చూస్తూ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది. అంతేకాదు, మనం ఆయన తట్టు చూచినప్పుడు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం, అలాగే పరిగెడతాం, సమస్య లేక నడిచిపోతాం. అంచేత యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారంగా ఉన్నాం. అయితే మనము ఇంకా పరుగులోకి రాలేదు. పరుగులోకి రాకమునుపు మనం ధ్యానం చేస్తున్న విషయం ఏంటంటే, ఏ దేశపు ప్రతినిధులుగా మనం పరిగెడుతున్నప్పుడు మనము ప్రతినిధులుగా ఉండాల్సిందే ఏదో ఒక దేశానికి. కనుక నాకు ఏ దేశం లేదు, నేను కూడా పరిగెట్టాలనుకుంటున్నానంటే ఎవరు మనకు అనుమతినివ్వరు. అలాగనే మనం కూడా పరిగెడుతున్నాం ఏ దేశపు పౌరులుగా అనంటే పరలోకపు పౌరులుగా పరిగెడుతున్నాం. అందుకే 28, 29 వచనాల్లో నిశ్చలమైన ఆ రాజ్యమును పొంది అనే మాట మనం చదువుతాం. కనుక ఒకప్పుడు కొలస్సీ 1:13 ప్రకారంగా అంధకార రాజ్య సంబంధులుగా ఉన్నవారు ప్రభు తన కృప చేత మనల్ని విమోచించి ఆయన రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేశాడు. అందుకే మనం ఈనాడు పరలోకపు పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం, ఫిలిప్పీ 3:20 ప్రకారంగా. కనుక అట్లాంటి పరలోకపు పౌరులము అన్నదానికి రుజువేంటి అన్నదానికి నిదర్శనాలు మనం చూస్తూ వచ్చినాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 22వ వచనం నుండి 24 వచనాల్లో ఉన్నటువంటి నిదర్శనాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ దినం మనం చివరి నిదర్శనానికి వస్తున్నాం. 24వ వచనంలో చివరి భాగంలో హేబెలు కంటే
మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి వచ్చామండి? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తానికి మనం వచ్చి ఉన్నాం. కనుక ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. హేబేలు రక్తం కూడా పలికింది, మన ప్రభువు రక్తం కూడా పలుకుతుంది. హేబేలు రక్తం పలికిన దానికంటే మన ప్రభువు పలికిన మాటలు చాలా శ్రేష్టమైనవి అని దీన్ని బట్టి మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. అతడు మృతి నొంది విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలు మాట్లాడుతున్నాడు, మన ప్రభు యొక్క రక్తం కూడా మాట్లాడుతూ ఉంది. కానీ హేబేలు రక్తం మాట్లాడిన దానికి, మన రక్షకుడైనటువంటి ప్రభు యొక్క రక్తం మాట్లాడిన దానికి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా ఉంది. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఇది చాలా శ్రేష్టమైనటువంటిది అని మనం చదువుతాం. చూడండి, ఆది కాండం 4వ అధ్యాయం. హేబేలు రక్తం ఏమని పలికిందో చూడండి. ఆది కాండం 4వ అధ్యాయం 10వ వచనం. అందరికి కలిసి చదువుతాం. ఆది కాండం 4వ అధ్యాయం 10వ వచనం అందరికి కలిసి. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. బహుశా ఏమని మొరపెట్టి ఉంటుంది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం అందరికి కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు, నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని చెప్పండి. ఏమని కేక వేసి ఉంటుంది? హేబేల్ రక్తం దీన్ని బట్టి ఏమని కేక వేసి ఉంటుంది? ప్రభువా, చూస్తున్నావు కదా ఈ అన్యాయాన్ని, న్యాయం తీర్చవా, ప్రతిదండన చేయవా అని హేబేలు యొక్క రక్తం నేల నుండి దేవునికి మొరపెడుతూ వచ్చింది. ఎంతగా మొరపెట్టి ఉంటాడు అని అంటే నాకేమనిపిస్తుంది అని అంటే, దేవుడు ఇంకా సింహాసనం మీద కూర్చోలేకపోయాడు, తొందర పెట్టాడేమో. నువ్వు దిగి రావాల్సిందే, ఇప్పుడు న్యాయం తీర్చవా, నాకు ప్రతీకారం తీర్చుకోవా అన్నట్టుగా ప్రభువును బలవంత పెట్టి పరలోకం నుండి క్రిందికి దిగినట్లుగా ఉంది. సో ఎమర్జెన్సీ టూర్, ఎవరు ప్లాన్ చేసుకుని వచ్చిన టూర్ కాదు, ఎమర్జెన్సీ టూర్. అకస్మాత్తుగా ప్రభు రిజర్వేషన్ లేకుండా వచ్చేసాడు పైనుంచి. కారణం ఏంటి అని అంటే, అంత బలవంత పెడతా ఉంది. ఏది? హేబేల్ రక్తం. తీర్చవా, పగ తీర్చుకోవా, ప్రతీకారం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా అని మొరు పెడతా వస్తాను. రెండవది, ఆది కాండం 4వ అధ్యాయం. ఆది కాండం 4వ అధ్యాయం 13వ వచనం అందరికి కలిసి అవుతాం. ఆది కాండం 4వ అధ్యాయం 13వ వచనం అందరికి కలిసి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. రెండవదిగా, హేబేలు యొక్క రక్తము ఏమని పలికింది, ఏమని చెప్తూ వచ్చింది, ఏమి ఫలితం తీసుకొచ్చింది అనంటే కయీనును దోషిగా చేసింది. చూడండి, కయీను మొట్టమొదటి తాను దోషిని చెప్పబడ్డానికి నిరాకరించాడు కదా, తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కప్పుకోవడానికి ప్రయత్నించాడు. నీ తమ్ముడైన హేబేలు ఏడి అని అంటే, నా తమ్ముడైన హేబేలుకి నేను కావలివాడినా అన్నాడు. తన దోషాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు మొదట. ఆ తర్వాత ప్రభు తేటగా సంగతులు చెప్పిన తర్వాత ఇప్పుడు తాను ఒప్పుకుంటున్నాడు, కన్ఫెస్ అవుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? నా దోష శిక్ష, లేక ఇంకో మాటలో చెప్పాలంటే నేను దోషినే, అయినా నాకు వచ్చిన శిక్ష
చాలా గొప్పది. కనుక హేబేలు యొక్క రక్తం మొట్టమొదటిగా ప్రతీకార వాంఛతో మొరపెట్టింది. హేబేలు యొక్క రక్తం కయ్యూనును దోషిగా నిర్ధారించింది. హేబేలు యొక్క రక్తం 11వ వచనం అందరు కలిసి చదువుదాం. 11వ వచనం అందరు కలిసి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలోండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. కనుక హేబేలు రక్తం ఏం చేసింది చెప్పండి? చివరికి కయ్యూనును శాపగ్రస్తునిగా చేసింది. హేబేలు రక్తం మొట్టమొదటిగా ప్రతీకారం కొరకై ప్రార్థించింది. హేబేలు రక్తం రెండవదిగా కయ్యూనును దోషిగా నిర్ధారణ చేసింది. హేబేలు రక్తం మూడవదిగా కయ్యూనుని శాపగ్రస్తునిగా చేసింది. ఎంత శాపగ్రస్తునిగా చేసింది ఇది అని అంటే చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 24వ వచనం అందరు కలిసి చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 24వ వచనం. 7 ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 77 లెమెకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కయ్యూనికి ఎంత శిక్ష వచ్చిందంట? 7 శిక్ష వచ్చింది. 7 శిక్ష వచ్చింది అంటే 7 అని చెప్పబడుతున్నప్పుడు మనకు జ్ఞాపకం వస్తుందేమో. 7 అనేటువంటి సంఖ్య దేన్ని సూచిస్తుంది? సంపూర్ణతను సూచిస్తుంది. మనం ఎరుగుదాం, దానియేలు గ్రంథంలో కూడా వాళ్ళు ఆ యవనస్తులు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా చెంత మాకు లేదంటే ఏమైంది చెప్పండి? రాజుకు ఆగ్రహం కట్టలు దించుకొని ఏం చేశాడు? అగ్నిని 7 చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే పనిష్మెంట్, కయ్యూని మీదకి వచ్చినటువంటి పనిష్మెంట్ కంప్లీట్, పరిపూర్ణమైనటువంటిది. ఇంకో మాలో చెప్పుకోవాలంటే దేవుని యొక్క మహోగ్రత కయ్యూని మీదకి వచ్చింది. ఇది హేబేలు రక్తం చేసినటువంటి పని. ఇప్పుడు వాస్తవానికి మనందరం కూడా ఆ స్థితిలో ఉండాల్సినటువంటి వారు. కయ్యూనులాగా మనము కూడా శిక్షకు పాత్రులమే, మన మీద నిరారోపణ చేయబడ్డానికి అర్హులమే, దోషులము అని నిరూపించబడవలసిన వారమే. మన దోషములను బట్టి నిశ్చయంగా మనం శాపగ్రస్తులుగా ఉండవలసినటువంటి వారమే. కానీ ప్రభుకు స్తోత్రం, అక్కడ రాయబడిన మాట ఏంటంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము క్రిందికి మనం వచ్చినాం. ఇప్పుడు ఈ రక్తం ఏమని పలుకుతుంది? ఈ రక్తం ఏమని పలుకుతుంది? చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం అందరు కలిసి చదువుతాం. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. హేబేలు ఏమని పలికాడు? హేబేలు ఏమని పలికాడండి? ఎప్పుడు తీరుస్తావు? నాకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? ప్రతీకారం నువ్వు ఎప్పుడు తీర్చుకుంటావు? అది హేబేలు పలికింది. ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పలికింది ఏంటి? ఏమని చెప్పాడు? అందుకే అంటాడు మత్తయి సువార్త 26-28 వచనంలో, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న నిబంధన రక్తం. పాప క్షమాపణ కొరకు ఒక పాపి అయినటువంటి వ్యక్తిని క్షమించమని కోరుతూ ప్రార్థించినటువంటి ఆస్వరం అది. ఒకవైపు ఏమో దోషిని తీర్పు తీర్చు, పగ తీర్చుకో, దండన రాని అని పలికినటువంటి స్వరం ఒకవైపు ఉండగా, మరొక వైపు నిశ్చయంగా వాడు శిక్షకు పాత్రుడే, వాడు పాపే, అపరాధే, దోషే, అయినా కూడా వాణ్ణి క్షమించు అని ప్రార్థిస్తూ వచ్చినటువంటి ఆ రక్తం యొక్క స్వరం. రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, మత్తయి సువార్త 26-28 చదవండి ఎవరైనా త్వరగా. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. రెండోదిగా మనం చెప్పుకున్నాం, కయ్యూను
నేను దోషిని, 13వ వచనంలో నేను దోషిని అని తాను ఒప్పుకోవడం ప్రారంభించాడు. లూకా సువార్త రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అందరు కలిసి చదువుతారు. రోమ 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, చాలు, ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి. తాను ఏమని తీర్చబడ్డాడు? దోషి అని తీర్చబడ్డాడు. యేసుప్రభు యొక్క రక్తం మనల్ని ఏమని చేసింది చెప్పండి? నీతిమంతులుగా చేసి. నీతిమంతుడానంటే అర్థం ఏంటి? నీతిమంతుడానంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు చెప్పాను నేను. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి అని అంటే, అసలు మనం ఎన్నడూ పాపమే చేయనట్టుగా దేవుడు మనల్ని చూడడం. అది చాలా మన గ్రాహ్యానికి మించినటువంటిది. మన మట్టుకు మనల్ని గురించి మనం ఆలోచిస్తేనే ఎంత దోషులమో అన్న విషయాలు మరలా మన జ్ఞాపకం వస్తాయి. కానీ మన ప్రభు మనల్ని క్షమించడం మాత్రమే కాకుండా ఆయన మన దోషుల్ని మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఎన్నడూ పాపమే ఎరగనట్లుగా నిర్దోషులుగా ప్రభు మనల్ని చూస్తాడు. యేసు ప్రభు రక్తంలో ఉన్నటువంటి ప్రభావం అది. రెండవదిగా ఆయన మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడు. మూడవది, కయ్యూను విషయంలోకి వస్తే, కయ్యూను అది శాపగ్రస్తునిగా చేసింది. హేబేలు యొక్క స్వరం కయ్యూనును శాపగ్రస్తునిగా చేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపించింది. చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చదువుతాం. గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసరము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. మ్రాను మీద తాను ఎందుకు వ్రేలాడాల్సి వచ్చింది? తన ప్రశస్తమైన రక్తాన్ని ఆ మ్రాను మీద ఎందుకు చెందించవలసి వచ్చింది అనంటే, శాపగ్రస్తులమైనటువంటి మనం అబ్రహాము పొందిన ఆశీర్వచనంలోనికి మనము తీసుకొని రాబడ్డాను. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. హేబెలు యొక్క రక్తము పలుకుతున్న మాటలకు, యేసుక్రీస్తు ప్రభు రక్తం పలుకుతున్నటువంటి మాటలకు ఎంత వ్యత్యాసం ఉంది. అదేమో ప్రతీకారం కొరకు ప్రార్థించింది, ఇదేమో క్షమాపణ కొరకు ప్రార్థించింది. అదేమో ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించడానికి ప్రార్థించింది, ఇదేమో ఒక మనిషిని దోషిని నిర్దోషినిగా చేసేదానికి ప్రార్థన చేసింది. ఇదేమో ఒక వ్యక్తిని శాపగ్రస్తునిగా చేసింది, ఇది ఒక వ్యక్తిని ఆశీర్వాదంలోనికి నడిపించింది. కయ్యూను తన జీవితంలో గుర్తిస్తున్నాడు, నా దోష శిక్ష చాలా గొప్పది. 7 అంతలుగా తన మీదికి ఆ దోష శిక్ష వచ్చింది. ఏంటి ఆ శాపగ్రస్తమైనటువంటి స్థితి అని మనం ఆలోచన చేస్తే, అతి శాపగ్రస్తమైన స్థితిలో నుండి దేవుడు మనల్ని ఈ ప్రోక్షణ రక్తం క్రిందికి మనల్ని తీసుకొని రావడం ద్వారా ఎట్టి ఆశీర్వాదంలోనికి, ఎట్టి 7 అంతల ఆశీర్వాదంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు నిజంగా మనం ఎంతో ప్రభువుకు కృతజ్ఞులుగా ఉండగలం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి చదువుతాను. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. 12వ వచనం. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అని చెప్పాను. మొట్టమొదటిగా తన్ను బట్టి నేల శపించబడింది. నీవు ఇక మీదట సాగు చేయనప్పుడు నేల నీకు ఆ సారమును ఇవ్వదు. శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మొదటి నష్టం ఏంటనంటే, మనుషుడు ఎంత కష్టపడి సేద్యం చేసినా, ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసమునకు తన ఫలితాన్ని ఏమాత్రం కూడా పొందలేడు. నువ్వు ఎంత కష్టపడు, ఎంత సాగు చేయి, నేల నీకేమాత్రము సారం ఇవ్వదు. అంతకు మునుపు
వ్యవసాయం ఎంత సులభంగా ఉండేదో తెలుసా అండి? వ్యవసాయం ఎంత సులభంగా ఉండేది అంటే, దేవుడు ఎంత చక్కగా పెట్టాడంటే, భూమి క్రింద ఉన్న ఊటలట ఒకసారి పైకొచ్చి అవసరమైనప్పుడంతా భూమిని అలా తడిపేసి మళ్ళా కిందికి వెళ్ళిపోయావంట. బోర్లు అవసరం లేదు, వర్షం అవసరం లేదు, కష్టపడి పంపులు పెట్టాల్సిన అవసరం లేదు, కరెంటు పోతే రాత్రి పోయి షాక్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత సులభంగా చేశాడు దేవుడు. ఇప్పుడు ప్రభు కయ్యూను తెచ్చుకున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితిని బట్టి తనకొచ్చిన నష్టం ఏంటంటే, ఇప్పుడు దాన్ని ఆపివేశాడు. భూమి తన సారమునివ్వదు. శాపగ్రస్తమైనటువంటి స్థితిలో మొట్టమొదటి స్థితి ఏంటనంటే, ఫలభరితమైన స్థితిలో మనం ఉండకపోవటము. పాపం మన జీవితంలో తీసుకుని వచ్చినటువంటి మొట్టమొదటి నష్టం ఇది, నిష్ఫలభరితమైనటువంటి స్థితి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చదవండి. 13 నుంచి 15 వచనాలు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముళ్ళ తుప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జన సమూహం గల పట్టణం విడవబడును. కొండయు కాపురుల గోపురం ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలమే భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్ష జనముగాను ఉండును. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. పాపులమైనటువంటి మనల్ని ప్రోక్షణ రక్తం క్రిందికి మనం రావడం ద్వారా జరిగినటువంటి విషయం ఏంటి చెప్పండి? ఆ రక్తమేమో దోషిగా నిర్ధారిస్తే, ఈ రక్తం ఏం చేసింది? రోమా 5:9 ప్రకారంగా ఆ రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడినాం. పాపిగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే చెప్తున్నాడు చూడండి. 13వ వచనంలో, 13వ వచనం, ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగును. ఇది ఒకప్పుడు మన స్థితి, శాపగ్రస్తమైనటువంటి స్థితి. దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు చెప్పండి? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవరి యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించు. 3 ప్రశ్నలు, సామాన్యమైన ప్రశ్నలు వేసుకోవాలి ఈ సందర్భంలో. నేను ఎవరిని, నేను ఎక్కడున్నాను, నేను ఎందుకున్నాను? నేను ఎవరిని? జవాబు చెప్పండి. సరే, మళ్ళా నేను చదువుతాను. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవరి యందు నిలిచుండునో వాడు బావుగా ఫలించును. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరిని? నేను తీగను. నేను ఎక్కడున్నాను, ఎందుకున్నాను? ఉండేదే ఫలించేదాని కొరకై, ఫలించకపోతే ఏం చేయాలా? అందుకే ప్రభు ఏమన్నాడు? ఫలింపని ప్రతి తీగను కత్తిరించి అగ్నిలో పారవేస్తానన్నాడు. దేవుడు మానవుని కలుగు చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, తనను రిప్రజెంట్ చేయాలి, తన మహిమ గుణాతిశయాల్ని ప్రచురపరచాలి. అది దేవుని యొక్క ఆశ. కానీ మనం ఆ రీతిగా లేకపోయినాం. దేవుని యొక్క సుగుణాల్ని బయలుపరచాల్సినటువంటి మనం, ఆయన ప్రేమను రుచింపచేయాల్సిన మనం, ద్రాక్ష ఫలాలు ఫలించాల్సిన మనం, మనుషులను సంతోషపెట్టేటువంటి సుగుణాలు కలిగి ఉండాల్సినటువంటి మనం, ముళ్ళ తుప్పలు గచ్చ పొదల్లాంటి ఫలాలు మనం ఇస్తూ వచ్చినాం. కారణం ఏంటి అంటే, అది మన శాపగ్రస్తమైన స్థితి. అక్కడ ఒక చక్కని మాట రాయబడింది చూడండి. 32 యెషయా గ్రంథం 32 13వ వచనం. ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగును. ఎప్పటి వరకు? పై నుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు.
ఇలా జరుగుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడు కుమ్మరించబడింది? దేవుని ఆత్మ ఎప్పుడు కుమ్మరించు. అందుకే శిష్యులతో యేసుప్రభు చెప్తా వచ్చారు. ఏమన్నారు చెప్పండి? నేను వెళ్ళిపోట మీకు మంచిది, నేను వెళ్ళిపోవటం మంచిది. ప్రభు నువ్వు వెళ్ళిపోతే ఎట్లాయా? 5 రొట్టెలు 2 చేపలు ఎవరు పెడతారు? మా కష్టాలు ఎవరు చూస్తారు? ఇంకా మమ్మల్ని ఎవరు లెక్క పెడతారు? భోజనానికి ఇంకెవరన్నా పిలుస్తారా మమ్మల్ని? ఏదో నిన్ను బట్టి రోజుకి ఎక్కడో ఒక చోట భోజనం దొరుకుతా ఉంది మాకు. నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అంటే, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. నేను వెళ్ళిపోకపోతే ఆదరణకర్త మీ మధ్యలోనికి రాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి గొడ్డుబారిన జీవితం మీరు జీవించకూడదు. ఫలభరితమైన జీవితం ఉండాలి. ఎండిపోయిన జీవితంగా ఉండకూడదు. బలురెక్కసి ముళ్ళు తుప్పులు కాదు మొలవాల్సింది మీలో నుంచి. ప్రోక్షణ రక్తము క్రిందికి మనం రాగానే దేవుడు మనల్ని శుద్ధి చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాకుండా తన ఆత్మను మనకు వరముగా ప్రసాదించాడు. గలతీ 5:22 ప్రకారంగా ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అనే ఫలాలు మరలా మనలో కనపడము ప్రారంభించినాయి. అప్పుడు ఎలాగైపోయిందంట స్థితి చూడండి. 15వ వచనం క్రింది భాగంలో, అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండను. అరణ్యం లాంటి జీవితం, ఎండిపోయినటువంటి జీవితం, నిష్ఫలభరితమైనటువంటి జీవితం పైనుండి ఆత్మ కుమ్మరించబడటం ద్వారా తిరిగి ఫలభరితమైనటువంటి స్థితిలోనికి అది తీసుకొని రాబడింది. ప్రోక్షణ రక్తం క్రిందికి రావడం ద్వారా, ఆ రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుట ద్వారా మనకు కలిగినటువంటి మొదటి ఆశీర్వాదం, దోషిగా నిరూపించబడుట ద్వారా వచ్చిన శాపగ్రస్తమైనటువంటి స్థితిలో మొదటి విషయం ఏంటి అనంటే నిష్ఫలభరితమైన జీవితం. రెండవదిగా ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం అందరికి కలిసి చదువుతాం. నీవు నేలను అది సారం నీకియదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. భూమి మీద దిగులు పడుచు. రెండవది, శాపంలో నుండి మనకు వచ్చిన రెండవ నష్టం ఏంటంటే, మొదటిది గొడ్డుబారిన జీవితం, రెండవది దిగులు. దిగులు అంటే అర్థం ఏంటి? దిగులు అనంటే భయము అని అర్థం. దిగులు అనంటే భయము. చింత అనే మాట కంటే ఎక్కువగా భయం అని ఇంగ్లీష్ మీరు డిక్షనరీలో చూడండి. దిగులు అనేటువంటి మాటకు ఫియర్ అనేటువంటి మాట ఇచ్చాడు. భయముతో దిగులు వస్తుంది. భయాన్ని బట్టి మనకు దిగులు వస్తుంది. ఏంటా భయం? ఏంటా భయం అని అంటే, తాను చెప్తా ఉన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నీవు నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేశావు? బయటికి వెళ్ళగొట్టు. ఒక మాటలో చెప్పుకోవాలంటే, ప్రభు సన్నిధిలో ఏమాత్రము నిలబడలేనటువంటి స్థితి, ప్రభు సన్నిధిలో ఏమాత్రం కూడా నిలబడలేని స్థితి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 32:17. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిమ్మలము నిబ్బరము. నీతి వలన నిమ్మలము నిబ్బరము కలుగుతుంది. నీతి మన జీవితాల్లో కలుగచేసిన రెండవ ఆశీర్వాదం ఏంటంటే, అక్కడేమో భయము, ఇక్కడ నిబ్బరం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు కలిసి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు
ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మన సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఈ దినాన దేవుని సన్నిధానానికి నిర్భీతిగా నిర్భయంతో మనం ప్రవేశించేదానికి మనకు కలిగినటువంటి ఆధిక్యత దేన్ని బట్టి అనంటే ప్రభు యొక్క ప్రోక్షణ రక్తమే. ఆ రక్తము ద్వారా శుద్ధి చేయబడిన వారమై, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా నిలబడగలిగే స్థితి. ఉదయకాలం కూడా మనం విన్నాం, పాపం మానవుని జీవితంలో ఈ భయాన్ని తీసుకువచ్చింది. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే ఏం చెప్పాడు? నేను దిగంబరునిగా ఉంటిని గనక నేను భయపడి దాగుకుంటుని. దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి స్థితి, భయపడి తాను దాగుకున్నాడు. కయ్యని విషయంలో కూడా అదే తాను బాధపడుతున్నాడు. నీ సన్నిధిలోండి నువ్వు నన్ను తోలివేస్తా ఉన్నావు, నేను నిలబడలేను నీ సన్నిధిలో. అది తనకున్నటువంటి భయం కనుక దిగులు పడుచు ఉంటాడు. మూడవది చదవండి, 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు. వెగబౌండ్. దేశ దిమ్మరి అని అంటే స్థిర నివాసం ఏమాత్రం తనకు ఉండదు. చంచలుడు, తిరుగుతూనే ఉంటాడు. తనకంటూ ఒక స్థిర నివాసం ఉండదు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం అదే 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చివరి భాగంలో నేను చదువుతాను. సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. సుఖకరములైన నివాసముల యందు వారు నివసించెదరు. కనుక ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. వేగబౌండ్, దేశ దిమ్మరులుగా అంటే మన శాపగ్రస్తమైనటువంటి స్థితిని బట్టి దోషులుగా నిరూపించబడినటువంటి కారణాన అస్థిరులుగా, స్థిర నివాసం లేని వారుగా ఉండాల్సినటువంటి మనల్ని ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? నివాసపురము చేర్చాడు. మనల్ని ఒక నివాస స్థలంలో నివసించేటట్టుగా చేశాడు. మనం ఎరుగుదాం, ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన దోషములను బట్టి ఆయా దేశంలో వారు చెదరగొట్టబడినారు. ఆ తర్వాతనే దేవుడు వారిని ఒక నేషన్గా, ఒక రాజ్యంగా ఉండునట్లుగా వారిని తిరిగి సమకూర్చి వారి నివాస స్థలాల్లో సుఖంగా జీవించేటట్టుగా దేవుడు వారిని చేశాడు. ఒకప్పుడు మన స్థితి అదే. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అందరికి కలిసి చేద్దాం. ఎఫెసీ 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. నీతిమంతులుగా మనం తీర్చబడటం ద్వారా మన జీవితంలో కలిగిన 3వ ఆశీర్వాదం, దోషిగా నిరూపించబడటం ద్వారా కయ్యూను దేశ దిమ్మరేయాడు. అంటే స్థిర నివాసం లేకుండా సంచరించే వ్యక్తి అయినాడు. మనం ప్రభు యొక్క ప్రోక్షణ రక్తం క్రిందికి రావడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మనం స్థిర నివాసంలోనికి, అనగా దేవుని ఇంటి వారుగా చేయబడి శాశ్వత కాలం మన ప్రభుతో కూడా నివాసం చేసేటువంటి స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. తర్వాత 13వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం అందరు కలిసి చదువుతాం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కనుక తన శిక్ష తనకు ఎలా ఉంది అని అంటే బహుభారంగా అనిపిస్తుంది. ఏమంటున్నాడు చెప్పండి? నేను భరించలేనంత గొప్పది, భారమైనది అని అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే నెమ్మది లేని స్థితి అని చెప్పుకోవచ్చు. ఎలా మనం చెప్పగలం? మత్తయి సువార్త 11:28 చూడకుండా చెప్పండి.
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు తేలిక చేస్తాను అని చెప్పొచ్చు ప్రభు. కానీ ఏమని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? భారమునకు ఆపోజిట్ పడేది విశ్రాంతి, నెమ్మది. కనుక అందుకే మనం చదువుతాం యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 20వ వచనంలో, భక్తిహీనులు కదులుచున్న సముద్రం లాంటి వారు, అది ఏమాత్రము నిమ్మళింపనేరదు. నిమ్మళంగా ఉండలేదు, అది దానిలో ఏమాత్రం నెమ్మది ఉండదు. ఒక విషయం చెప్పాలంటే, పాపం మన జీవితంలో తీసుకొచ్చే శాపగ్రస్తమైన స్థితి ఏంటనంటే మనలో నెమ్మదిని తొలగిస్తుంది, కలవరాన్ని కలిగిస్తుంది. నువ్వు రాత్రి నిద్రపోవాలన్నా నీకు నిద్ర పట్టదు, నువ్వు ఏం చేసినా కూడా అది నీకు నెమ్మదిగా ఉండనీయదు, కలవరమైనటువంటి పరిస్థితి. అందుచేతనే చాలామంది తమ పాప దోషమును బట్టి మనస్సాక్షి వారి మీద నిరారోపణ చేస్తున్న స్థితిని బట్టి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. కారణం ఏంటంటే వారికి నెమ్మది ఉండదు, తిన్నా నెమ్మది ఉండదు, త్రాగినా నెమ్మది ఉండదు, సుఖం అనుభవించినా నెమ్మది ఉండదు, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది ఉండదు. చివరికి వాళ్ళు ఏ పాయింట్కి వస్తారంటే జీవితాన్ని ముగించుకుంటే బాగుండేమో అన్న స్థితిలోనికి వస్తారు. పాపాన్ని బట్టి కలిగేటువంటి స్థితి అది. అందుకే కయ్యూను అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అది చాలా భారమైనది, కృంగదీస్తుంది, నెమ్మదినివ్వదు. కానీ ప్రోక్షణ రక్తం క్రిందికి వచ్చినటువంటి మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి? మనం నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా. చదవండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. నీతి వలన ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. నీతి వలన ఎట్లా ఉంటుంది? నిమ్మళంగా ఉంటుంది. ఇది మనకు దేవుడు తన ప్రసాదించినటువంటి నీతి ద్వారా కలిగిన మరొక ఆశీర్వాదం. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునయుందును. కావున నన్ను కనుగొను వాడెవడో నన్ను చంపును. నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపును. అంటే అర్థమేంటి చెప్పండి? అర్థమేంటి? నో సెక్యూరిటీ. ఎవరికి? కయ్యూనికి. కయ్యూనికి ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది, తనకు భద్రత లేదు అని అర్థమైంది. ఏమంటున్నాడు? స్వయంగా తన నోటితో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నన్ను కనుగొను వాడు నన్ను చంపును. ప్రాణభయం. మనం అదే కదా చదువుతాం. హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనం, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని. మరణ భయం చాలా భయంకరమైనది. చాలాసార్లు చెప్తాను కదండి, వారం రోజుల్లో చచ్చిపోతామనంటే ఎప్పుడు చచ్చిపోతారు? ఎప్పుడు చచ్చిపోతారండి? ఇంకో వారమే బ్రతికేది, వారం రోజుల్లో చచ్చిపోతామంటే ఎప్పుడు చచ్చిపోతారు? మరుసటి రోజే చచ్చిపోతారు. ఎందుకనంటే మరణ భయం అనేది అటువంటిది, మరణ భయం అనేది అటు. కనుక తనకు సెక్యూరిటీ లేదు, నిర్భీతితో కూడినటువంటి జీవితం తనకు లేదు. కానీ నీతి వలన కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో చూడండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, నీతి సమాధానం కలిగచేయును, నీతి నిమ్మళము నిబ్బరము కలిగచేయును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములందును. ఆ మాట గుర్తించండి. ఏ స్థానంలో అంటే ఆశ్రయ స్థానం. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాయబడింది సెక్యూర్డ్ హౌసెస్. సెక్యూర్డ్ హౌసెస్ అనంటే భద్రత కలిగినటువంటి గృహాల్లో. నీతి ఏం కలిగచేస్తుందంటే మనకు భద్రతనిస్తుంది. అందుచేత ఎట్లా ఉండొచ్చు? మనం నిర్భీతిగా ఉండవచ్చు. అందుకే దావీదు అంటాడు,
చదవండి. కీర్తన 3, కీర్తన 3, 5వ వచనం అందరికి కలిసి చదువుదాం. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలు. యెహోవా నాకు ఆధారం కావున నేను నిద్రపోయి పండుకొని మేలుకొందును. ఎప్పుడంట? 6వ వచనం చదవండి. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించి నన్ను 10,000 మంది దండెత్తి ఇంటి చుట్టూ మోహరిస్తే దావీదు ఏం చేస్తాడంట? పండుకుంటాడంట, నిద్రపోతాడంట, మేలుకుంటాడంట. యాజ్ ఇఫ్ ఏమి జరగనట్టే. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంటి మీద ఒక 10 మంది వచ్చారు రాత్రి. ఓ తలుపులు కొడుతున్నారు, తీరా తలుపు తీరా నీ సంగతి చూస్తామంటున్నారు. మీరు చెప్పండి, పండుకుంటారా? పండుకుంటారా? ఎంత కలవరమో మనకు. ఏ క్షణం తలుపులు పగులుతాయో, ఎప్పుడు లోపలికి వస్తారో భయపడతాం. నిద్రపోవడానికి ఒకవేళ మీరు గట్టిగా కళ్ళు మూసుకున్న నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? దావీదు ఎలా చెప్తున్నాడు చూడండి. 10,000 మంది దండెత్తి తన చుట్టూ వచ్చి మోహరించినా కూడా పడుకుంటాడంట, నిద్రపోతాడంట, చక్కగా యాజ్ ఇఫ్ ఏం జరగనట్టునే మేల్కుంటాడు. ఎంత నిబ్బరమైన స్థితి అది. సెక్యూర్డ్ హౌస్, సెక్యూర్డ్ హౌస్. మన ప్రభువే మనకు ఆశ్రయంగా ఉంటాడు. అందుకే 91వ కీర్తనలు మనం చదువుతాం. ఏమని? నీవు మహోన్నతుడైన దేవుని నీకు ఆశ్రయంగా చేసుకున్నావు గనక ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. పగటిలో ఎగిరే బాణానికైనా, రాత్రిలో కలిగి సంచరించే తెగులకైనా, మధ్యాహ్నమందు పాడు చేసే రోగమైన దేనికి కూడా నువ్వు భయపడవు, నిర్భీతిగా ఉండవచ్చు. ఇది నీతి వలన కలిగేటువంటి మరొక ఆశీర్వాదం. ఒకవైపు ఏమో తాను దిగులు పడుతూ ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అమ్మో నన్ను కనుగొనివాడు నన్ను చంపుతాడేమో అన్నటువంటి ప్రాణ భయంతో బ్రతుకుతున్నాడు. అది తనకు వచ్చిన శాపగ్రస్తమైన స్థితి. మరొక వైపు మన చుట్టూ కూడా శత్రువులు ఉన్నప్పటికీ కూడా శుభ్రంగా తిని పడుకొని నిద్రపోయి మేలుకునేటువంటి నిబ్బరమైనటువంటి స్థితి. సెక్యూర్డ్ హౌస్, ఆశ్రయ స్థానములందు నివాసం చేసేటువంటి స్థితి నీతి వలన కలుగుతుంది. అందుకే దావీదు అన్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు. మన ఎదుట శత్రువులు ఉంటే కూర్చొని భోజనం చేస్తామా? ఎంత నిర్భీతితో కూడినటువంటి స్థితి ఆలోచించండి. కనుక ఇది నీతి వలన కలిగేటువంటి మరొక ఆశీర్వాదం. తర్వాత 14వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. అందరు కలిసి చదువుతాం. 4:14. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడి ఉన్నాను. దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునే ఉందును. కావున 6వదిగా నీవు నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధి నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి. అంతవరకు దేవుని సన్నిధిని సమీపంగా అనుభవిస్తూ వచ్చినటువంటి కయ్యూని ఇప్పుడు తనకున్న బాధ ఏంటంటే, నీ సన్నిధికి నేను మరలా రాకుండా నీవు నన్ను ఏం చేస్తున్నావు? వెళ్ళగొడుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అందరికి కలిసి చదువుతాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం దూరస్తులం, శాపగ్రస్తమైన స్థితి. ప్రభు సన్నిధిలోనికి మనం వెళ్లకుండా మనల్ని దూరపరిచింది. ఈ దినాన మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే, ఆయన రక్తము వలన ఇప్పుడు మనం సమీపస్తులుగా చేయబడుతూ వచ్చినాం. 14వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. అందరికి కలిసి చదువుతాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొడితే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడుచు దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపును. చివరికి మరణం, చావు
ఈ 7 శాపం అనేది కయ్యూను పొందినాడు. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది నిష్ఫలభరితమైన జీవితం. రెండవది దిగులు పడుచు భయంతో బ్రతికేటువంటి జీవితం. మూడవది దేశదిమ్మరైపోయాడు. నాలుగవది దోష శిక్ష భరింపలేనంత భారమైపోయింది, నెమ్మది లేని పరిస్థితి. ఐదవది అభద్రత జీవితం, భద్రత లేదు, తన ప్రాణం కొరకు భద్రత లేదు. ఆరవది దేవుని సన్నిధి నుంచి తాను వెళ్ళగొట్టబడ్డాడు. ఏడవది మరణం. మరణం అని అంటే చదవండి, నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. అందరు కలిసి చదువుతారు. నిర్గమకాండం 12:13 అందరు కలిసి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. చాలు. ఈ సందర్భం మనం ఎరుగుదాం. ఐగుప్తులో దేవుడు జ్యేష్ఠుల సంతానాన్ని సంహరిస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేళ్ల సంతానంలో జ్యేష్ఠులు మినహాయించబడ్డానికి కారణం ఏంటి అని అంటే ఆ రక్తమును చూచి మరణదూత దాటి వెళ్ళాడు. ఒకవేళ ఒక మాటలో చెప్పుకోవాలంటే మరణము అని చెప్పబడుతున్నప్పుడు ఏమని చెప్పుకోవాలి? మరణము అని అంటే నరకము అనే చెప్పుకోవాలి. ఎందుకనగా చదవండి, లూకా సువార్త 2వ మరణాన్ని గురించి అది మాట్లాడుతుంది కదా. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాలు. లూకా సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాలు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. మరణం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు దీన్ని బట్టి యాతన పడేటువంటి స్థితి, యాతన పడేటువంటి స్థితి. ఎందుకు ఇప్పుడు యాతన పడుతున్నాడు? ఒకప్పుడు ఏం అనుభవించాడంట? సుఖం అనుభవించాడు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32:17 వచనం. మరొకసారి చదువు. నీతి సమాధానం కలిగి చేయను, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయస్థానమును సుఖకరమైన నివాసములందును నివసించెదరు. సుఖకరమైన స్థితి. ఒకప్పుడు లాజరు సుఖం అనిపించాడు, ఇప్పుడు యాతన అనుభవిస్తున్నాడు. మరణం తన జీవితంలో యాతన తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు యాతనలోనికి వెళ్ళవలసినటువంటి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? అబ్రహాము రొమ్మున ఆనుకొని సుఖపడేటువంటి స్థితిలోనికి వచ్చాం. ఇది హేబేలు రక్తం ద్వారా కలిగినటువంటి శాపగ్రస్తమైన స్థితికి భిన్నమైనటువంటి జీవితం. ఈ మధ్యాహ్నం మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ రక్తము క్రిందను ఉంటున్నావు? హేబేలు పలికేటువంటి రక్తం యొక్క ప్రోక్షణ క్రింద ఉంటున్నావా, లేక హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలికేటువంటి రక్త ప్రోక్షణమైన యేసుప్రభు రక్తం క్రిందికి నీ జీవితాన్ని తెచ్చుకున్నావా? జ్ఞాపకం పెట్టుకో, ఒకవేళ హేబేలు రక్తం క్రింద ఉంటే నిశ్చయంగా నీ కొరకు ప్రతిదండన చేయడానికి ఒక దినాన ప్రభు రాబోతున్నాడు. ఆ దినాన ఆ ప్రభు నిన్ను దోషిగా నిరూపించబోతున్నాడు. అంతేకాదు, శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి నీవు నిశ్చత్వం కూడా వెళ్ళిపోబోతున్నావు. ఇలాంటి స్థితిలో ఉండడం దేవుని ఏర్పాటు కాదు. అందుచేత ప్రభు నిన్నేం చేయాలని కోరాడంటే, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలికేటువంటి ప్రోక్షణ రక్తమైన యేసుప్రభు రక్తం క్రిందికి నీ జీవితాన్ని తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆ ప్రోక్షణ రక్తం క్రిందికి నీ వస్తే చాయిస్ నీదే. ఆ రక్తాన్ని విసర్జించవచ్చు, ఆ రక్తాన్ని అంగీకరించవచ్చు. మనం ఎరుగుదాం కదా, పిలాతో ఒక మాట అన్నాడు, అయ్యా ఎందుకు అనవసరంగా నీతిమంతుణ్ణి మీరు సెలివేస్తారు? ఎందుకు సెలివేస్తారంటే జనులు ఏమన్నారు చెప్పండి? ఆ రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని నిరాకరించడం ద్వారా శాపగ్రస్తమైన స్థితి తెచ్చుకున్నారు. యేసు ప్రభు రక్తాన్ని అంగీకరించడం ద్వారా
ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దినాన నువ్వు రావడానికి ఆస్కారం కలుగుతుంది. శాపగ్రస్తమైన నిష్ఫలభరితమైన నీ జీవితం ఫలభరితం అవుతుంది. భయంతో బ్రతకాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో నిలిచుండే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఎంతో ధైర్యంగా నీ జీవితాన్ని కొనసాగించవచ్చు. నిమ్మలంగా సమాధానంతో నిబ్బరంగా నీ జీవితాన్ని కొనసాగించవచ్చు. ఒక దినాన మన ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని సుఖాన్ని అనుభవించేటువంటి ఆ స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడు. అది యేసు ప్రభు ప్రోక్షణ రక్తంలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రోక్షణ రక్తం క్రిందికి మనం వచ్చాము. ఈ ప్రోక్షణ రక్తం క్రిందికి మనం వచ్చాము. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలా? యేసు ప్రభు రక్తమే ఇప్పుడు ఎక్కడ ప్రవహిస్తుంది? మనలో కూడా ప్రవహిస్తుంది. ఆ దేశపు పౌరులము, ప్రభుకు చెందిన వారము అన్నటువంటి విషయాన్ని మనం ఎలా రుజువుపరుస్తామనంటే, ఆయన రక్తమే మనలో ఇప్పుడు ప్రవహిస్తుంది. ఒకప్పుడు మనం ఎవరని చెప్పండి? ఒకప్పుడు మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారం. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆయన బ్లడ్ మనకెక్కించి మనల్ని బ్రతికించాడు కదా. ఇప్పుడు మనలో ప్రవహించేది ఏ రక్తం? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ ప్రశస్తమైన రక్తమే మనలో ప్రవహిస్తుంది. అలాగైతే యేసు ప్రభు రక్తం పలికినట్టుగా మన రక్తం కూడా పలుకుతుందా? యేసు ప్రభు రక్తం పలికినట్టు మన రక్తం కూడా పలుకుతుందా? ఎవరైనా మన విషయంలో కీడు చేస్తే, ఎవరైనా మనకు హాని చేస్తే, మనకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే హేబేలు రక్తంలాగా పలుకుతుందా మన రక్తం? యేసు ప్రభు రక్తంలాగా పలుకుతుందా? హేబేలు రక్తం ఏమని పలికింది చెప్పండి? ఏమని చెప్పింది? పగ తీర్చుకుంటావా లేదా? ఎప్పుడు వస్తావు కిందికి చెప్పు, నాకు తీర్పు తీరుస్తావా లేదా? ఇదిగో నాకు నష్టం చేసిన వాడికి ఏం చేయబోతున్నావు నువ్వు అని చెప్పి పగ తీర్చుకోవడానికి మొరపెట్టింది. తట్టుకోలేకపోయాడు, సింహాసనం మీద కూర్చోలేకపోయాడు. ఆయన అర్జెంటుగా దిగి రావాల్సి వచ్చింది. చాలాసార్లు మన ప్రార్థనలు కూడా ఇంతే ఉంటాయి కదా. ప్రభువా లేపేయి, తీసేయి, ఏం చేస్తావో నాకు తెలియదు, కాలన్నా ఇరగొట్టు. ఇంత నష్టం చేశాడు ఆ మనిషి, ఇంత కీడు చేస్తే అసలు నువ్వు మౌనంగా ఎట్లా ఉండగలుగుతున్నావు? అసలు నువ్వు చూస్తున్నావు అంటావా? ఎన్నిసార్లు మన ప్రార్థనలు ఈ రీతిగా ఉంటాయో. ప్రోక్షణ రక్తం క్రిందికి మనం వచ్చిన వాళ్ళమేనా? మన ప్రభు లాంటి మనసేనా మంది? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అని ప్రార్థన చేసినటువంటి ఆ ప్రభు యొక్క మనస్తత్వం మనకుందా? మనం ఇంకా ఎంత ఫార్వర్డ్ అయిపోతామంటే, ప్రభువా నువ్వు కానీ అర్జెంటుగా ఇప్పుడు దిగి రాకపోతే నేనే చూసుకుంటా వాళ్ళ సంగతి అంటాను. ఎంతటికైనా తెగిస్తాం. అలా చెప్పగలం మనం ప్రభు యొక్క ప్రోక్షణ రక్తం క్రిందికి వచ్చిన వారమని. ఆ ప్రభు యొక్క రక్తంలో ఉన్న సుగుణం వేరు, నీ రక్తంలో ఉన్న సుగుణం వేరు. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఆ మనిషిని చూస్తుంటే నాలో రక్తం ఏమవుతుంది? ఉడుకుతుందంట, బాయిల్ అవుతుందంట. యేసుప్రభు రక్తం బాయిల్ అయ్యే రక్తం కాదు, గుర్తుపెట్టుకో. ఎంత హింసించిన శ్రమ